దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము సెకండ్ కింగ్స్ రెండవ రాజుల గ్రంథము 2 Kings 21వ అధ్యాయం 21st chapter. ఉమ్. 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 చాలు. హల్లెలూయా. హిజ్కియా కుమారుడు మనష్షే. ఎవరి కుమారుడండి? హిజ్కియా కుమారుడు మనష్షే. హిజ్కియా చనిపోయిన తరువాత తన కుమారుడు రాజుగా నియమించబడ్డాడు. Manasseh was the son of Ezekiel, and after Ezekiel was dead, Manasseh has become the king. అతని తల్లి పేరు హెప్సిబా. And his mother's name is Hephzibah. అయితే ఈ మనష్షే తన తండ్రి అయినటువంటి హిజ్కియా నడిచినట్లుగా నడవలా. This Manasseh did not follow his father's rule. తన తండ్రి పడగొట్టిన వాటినన్నిటిని మళ్ళా తిరిగి కట్టించాడు. Whatever his father destroyed, he began to rise them up again. దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు జరిగించాడు. Manasseh did all the wrongdoings which are against the God. దేవునికి కోపం పుట్టించే పనులు చేశాడు. He made things that made God angry. ఈనాడు చదవబడినటువంటి కీర్తన భాగంలో కూడా And today in this chapter, అదే మాట చెబుతూ ఉన్నాడు. it is what we read. నేను చూడట్లేదు అనుకుంటున్నారు, Maybe people are thinking that I am not seeing. నేను కూడా వారి వంటి వాడినే అనుకుంటున్నారు. Maybe they are thinking that I am the same. కానీ నేను చూసి ఎందుకు మౌనంగా ఉంటున్నానో తెలుసా? But I am being calm even if I am seeing them. తగిన కాల సమయంలో తీర్పు తీర్చు దేవుడను నేనే ఉన్నాను. Because I will give my ruling one time. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. మరియు యెహోవా మందిరముకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించెను. ఎవరైనా? మనిషి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనను దేవుని మందిరంలో ప్రారంభించాడు. Manasseh had praised the other idols in the church of God. 6వ వచనం. అతని తన కుమారుణ్ణి అగ్నిగుండము దాటించాడు. జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షగాండ్రులతోనూ సోదిగాండ్రులతోనూ సాంగత్యము చేసెను. ఏం చేశాడు? తన కుమారులను ఏం చేశాడంట? అగ్నిగుండాలు దాటించాడంట. ఎప్పుడు దాటిస్తారు అగ్నిగుండాలు? వివాహ సమయాలలో భార్య భర్తలు ఇరువురు కూడా అగ్నిగుండము చుట్టూ 7 అడుగులు వేయాలి. దేవుడు ఏం చెబుతున్నాడు? అగ్నిని కలుగజేసిన వాడును నేనే. నా ముందు అగ్ని నలుస్తూ ఉన్నది, కానీ చేసిన వాడిని మర్చిపోయి అగ్నిని మీరు ఆరాధిస్తూ ఉన్నారు. Here he made his son pass through the fire and observed times and used enchantments and dealt with familiar spirits and wizards and wrought much wickedness in the sight of Lord to provoke him to anger. తర్వాత జ్యోతిష్కానికి వెళుతూ ఉన్నారు. And later he used enchantments. ఏం జ్యోతిష్కము? శలకపస్తే కాదు, గమల జ్యోతిష్కము,
రకరకాలైనటువంటి జ్యోతిష్కాలు ఉన్నాయి. వారి బతుకు తెరువు కోసము వారు జ్యోతిష్క శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వారు ఉన్నారు. అవి నెరవేరితే నెరవేరుతాయి, లేకపోతే లేవు. ఈ మనిషి ఏం చేశాడంటే తన కుమారులను అగ్నిగుండం దాటించాడు, జ్యోతిష్కాలు చూపించాడు, శకునములను వాడుక చేశాడు. శకునం అంటే సర్పశకునము, మన మామూలు శకునాలు ఉన్నాయి, వాటిలో రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తర్వాత చెప్తాను. శకునము చెప్పండి. He made his son pass through the fire and used enchantments and dealt with familiar spirits and wizards. వాడుక చేసి తర్వాత అంటే యక్షిణి గాండ్రతోను సోదిగాండ్రతోను సాంగత్యము చేశాడు. వాళ్ళతో స్నేహాలు చేశాడంట, వాళ్ళతో కలిసి తిరిగాడంట. ఎవరితో? యక్షిణిగాండ్రతోను సోదిగాండ్రలు. యక్షిణిగాండ్ర అంటే ఎవరు? కర్ణపిశాచి. ఎవరండి? కర్ణపిశాచితో స్నేహం చేశాడంట. అంటే ఈయన పెద్ద భూత వైద్యుడు. భూత వైద్యులు దేనిని ఆరాధిస్తారో తెలుసా? కర్ణపిశాచిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ కర్ణపిశాచి భూత వైద్యుడి చెవిలోకి వెళ్ళి ఆ గ్రామంలో ఏం జరిగిందో ఆ భూత వైద్యుడికి చెబుతుంది ఆ కర్ణపిశాచి. ఈ మనిషి కుమారులను మనిషి ఏం చేశాడో తెలుసా? జీవము గల దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? సోదిగాళ్ళు, శకునగాళ్ళు, జ్యోతిష్కాలు, అగ్నిగుండం దాటించటము, ఇవన్నీ కూడా చేశాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని మందిరానికి వస్తున్న మీరు మరి వీటన్నిటిని విడిచిపెట్టారా? లేకపోతే ఇంకా వాటిని అనుసరిస్తూనే దేవునికి ఒకవేళ కోపం పుట్టించేటట్లుగా మనిషి కుమారుల వలె మీరు కూడా ఉన్నారేమో ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. ఈ ప్రకారము దృష్టికి బహుగా చెడుతనము జరిగించు ఆయనకు కోపము పుట్టించెను. చదవం ఇంగ్లీష్ లో. He wrought much wickedness in the sight of Lord to provoke him to anger. దేవుని కంట బహుగా చెడుతనము జరిగించు దేవునికి కోపం పుట్టించాడంట. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 12వ వచనములో కూడా ఇవే మాటలు ఉంటాయి. ఏముంటాయంటే, అయ్యా మీరు కానాను దేశానికి వెళ్ళిన తర్వాత వీటినన్నిటిని విడిచిపెట్టాలి. వేటినంటే జాతకాలు చూసేటువంటిది, శకునములు చూసేటువంటిది, చెల్లంగితనము, సోదిగాండ్రు, అగ్నిగుండాలు దాటించటము, వీటినేటిని కూడా మీరు చేయకూడదని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ నా సేవకులకు మోషే వారికి వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రములు వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశముల నుండి వారి పాదములకు ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినలేదు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును బట్టి నువ్వు నడుచుకుంటే, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకుంటే నీ పాదము తొట్టెలదంట. హల్లెలూయా. నీకు ఆశీర్వాదము కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు సంతోషము కలుగుతుంది, నీకు సమాధానము కలుగుతుంది. నీవు నీ కుటుంబము ఆశీర్వాదముగా ఉంటారని, మీరు కదల్చబడరు అని దేవుడు మోషే ద్వారా
ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మర్చిపోయి వారి జీవితాలు ఇప్పుడు తల్లడిల్లిపోతూ ఉన్నాయి. వారి జీవితాలలో నెమ్మది లేని స్థితి కనిపిస్తూ ఉన్నది. వారిలో ఒక రకమైనటువంటి భయం కనిపిస్తూ ఉన్నది. వారిలో ఒక రకమైనటువంటి అలజడి కనిపిస్తూ ఉన్నది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క వాక్యమును వారి మర్చిపోవటం మూలంగా వారికి నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారంట వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తారు? అవన్నీ తీసేస్తారు. దేవునికి వ్యతిరేకమైన కార్యములన్నిటినీ ఆ రాజు చేస్తూ ఉన్నాడు. వాటిని ప్రజలు అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఉంది, మీరు ఈ దేశంలో నెమ్మదిగా బ్రతకాలంటే, ఈ దేశంలో నెమ్మదిగా ఉండాలంటే, సంతోషముతో ఉండాలంటే మీరు ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు అధికారుల గురించి, ప్రధానుల గురించి, అధ్యక్షుల గురించి, వీరందరి గురించి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అధికారి సరిగ్గా లేడనుకో, ఆ ప్రాంతంలో నెమ్మది ఉండదు. ఒక రాష్ట్రంలో అధికారి సరిగ్గా లేడనుకో, ఆ రాష్ట్రంలో నెమ్మది అనేటువంటిది ఉండదు. ఇప్పుడు యూదుల యొక్క రాజ్యంలో మనిషి కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు కనుక, వారందరూ వాక్యాన్ని మర్చిపోయారు కనుక, దేవుని ఆరాధించట స్తుతించట మానేశారు కనుక, వారిలో ఇప్పుడు నెమ్మది లేని స్థితి, కలవరాలన్నటువంటి ప్రారంభమైనని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని రెండు చెవులు గింగురుమనునంతగా కీడు యెరూషలేము మీదకని యూదా వారి మీదకని రప్పిస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకోసమో? ఒక రాజుగారు చేసినటువంటి తప్పు మూలంగా అమాయకులైనటువంటి ప్రజల మీదకి కూడా శాపం వస్తూ ఉన్నది. ఒక కుటుంబంలో ఒక యజమానుడు తప్పు చేస్తే ఆ కుటుంబం అంతా కూడా వ్యాధులతో గడపవలసిన దినాలలో మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబము యజమానురాలు తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే ఆ కుటుంబముకు నెమ్మది లేనటువంటి స్థితిని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఈ కీడు ఎవరి మూలంగా వచ్చింది? ఒక రాజు మూలంగా వచ్చింది. ఆయనే మనిషి అనేటువంటి రాజు. ఒక కుటుంబంలో పెద్దలైనటువంటి వారు తల్లిదండ్రులు సరిగా లేకపోతే ఆ కుటుంబంలో నెమ్మది, సంతోషము అనేటువంటిది ఉండదు. ఒక దేశంలో ఒక అధికారి సరిగ్గా అధికారము చేయకపోతే ఆ దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ప్రాంతంలో కూడా సరైనటువంటి సమాధానం ఉండదు. ప్రజలలో నెమ్మది లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ అంటున్నాడు 12వ వచనంలో, వారి మీదకి కీడు వస్తుంది. ఇప్పుడు 16వ వచనం. మరియు మనిషి యెహోవా దృష్టికి చెడుతనము నడిచి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లుగా నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించాడంట. రాజులు యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధం చేసి అమాయకులను చంపేస్తూ ఉన్నారు, నీతివంతులను చంపేస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నటువంటి వారిని కూడా చంపేస్తూ ఉన్నారు. నిరపరాధులు అంటే వారు తప్పు చేయనటువంటి వారిని కూడా చంపేస్తున్నారు. ఒక రాజ్యం ఇంకో రాజ్యం మీదకి దండయాత్ర చేసింది అనుకో, తప్పు చేసిన వారిని చంపేస్తారా? అన్యాయస్తులు చచ్చిపోవాలి, న్యాయవంతులు చచ్చిపోవాలి, ప్రార్థన చేస్తున్న వారు చచ్చిపోవాలి, ప్రార్థన చేయనటువంటి వారు చచ్చిపోవాలి, పరిశుద్ధులు చచ్చిపోవాలి, భక్తిహీనులు చచ్చిపోవాలి, వీరందరూ చనిపోవాల్సిందే. ఈ మనుష్య రాజు చేసినటువంటి పని మూలముగా యెరూషలేము పట్టణములోనంట
నిరపరాధుల యొక్క రక్తము బహుగా ఒలికించాడంట. ఎట్లాగండి? బహుగా ఒలికించాడు. దేవునికి కోపం పుట్టించాడు. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. 24వ అధ్యాయం 3వ వచనం. మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి మనిషి చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరాపరాధులను అతము చేతులు బట్టి యోదావారు యెహోవా సముఖము నుండి పారద్రోలబడినట్లుగా ఆయన ఆజ్ఞల వలన ఇది వారి మీదకు వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. దేవుడికే మనసు లేదండి. మన దేవుడు ఏ దేవుడు అండి? కనికరమ కలిగిన దేవుడు, క్షమించే దేవుడు, శాంతిపరుడు, కరుణా హృదయము కలిగినటువంటి వాడు మన దేవుడు. క్షమించే దేవుడు అంటే ఆ క్షమాపణలన్నిటిని కూడా అధిగమించేశాడు ఈ మనిషి. క్షమాపణలన్నిటిని కూడా అధిగమించేశాడు మనిషి. మన సహోదరులు ఐందోలు చెబుతూ ఉంటారు ఒక మాట. ఏమని చెప్తారు? శిశుబాలుడిని ఎన్ని తప్పుల వరకు క్షమించాడంట? 100 తప్పుల వరకు క్షమించాడంట. ఎన్ని తప్పులండి? 100 తప్పులు తల నరికేశాడంట. 100 తప్పుల వరకు క్షమించాడంట శిశుపాలుడిని. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నీవు కానీ నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి దేవుని పాదాలు పట్టుకుని నువ్వు బ్రతిమలాడితే ప్రార్థన ద్వారా నువ్వు చేసినటువంటి వాటి అన్నిటిని క్షమించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తప్పులు చేశాడండి మనిషి. దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడా? సరే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. ముహూర్తములను విచారించుచు. అందుకే చదివించే మాట. అగ్నిగుండం అక్కడ అయిపోయింది. అక్కడ ఈ మాట లేదు. ఏంటది అది? అయ్యో, ముహూర్తములను విచారించుచు. హల్లెలూయా. ఏ వారం మంచిదంట? ఏ వారం మంచిదంట? అచ్చయ్యమ్మ గారు, ఏ వారం మంచిదంట? నిజంగా మీ పిల్లలకి అట్లాగే చేస్తారు? ఏ వారమైనా పెళ్లి చేస్తారా? క్రైస్తవ పెళ్లిళ్ళు అమావాస్య రోజున కూడా జరుగుతాయి. పట్టింపులు లేవు మనకి. ముహూర్తాలు చూసేటువంటి వారుగా మీరు ఉంటే మీ కుటుంబములకు దేవుని యొక్క కోపమును పుట్టించేటువంటి వారుగా ఉంటారు. వెళ్ళి ముహూర్తాలు చూపించటం, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అదే రోజున మాకు పెళ్లి కావాలని చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రైస్తవులే అదే టైంకి పెళ్లి చేయాలనేటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వీరిని బట్టి దేవునికి కోపం వస్తూ ఉన్నది. ఎవరిని బట్టి? ముహూర్తాలు చూస్తే. దేవుడు మానవుని యొక్క శరీరమును ఏకరీతిగా సృష్టించాడు. ఈ చేతనేమో ఘనంగాను, ఈ చేతనేమో హీనంగాను సృష్టించాడా? ఇది ఈ పని చేయాలని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు, ఇది ఈ పని చేయాలని నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. దేహం అంతటిని కూడా దేవుడు ఒకే రీతిగా ఏర్పాటు చేస్తాడు.
సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? పగలు రాత్రి రావటం కోసము, వారములు నెలలు రావటం కోసము, సంవత్సరాలు రావటం కోసము, కాలాలు రావటం కోసము దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు వీరు? ముహూర్తాలు చూస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ముహూర్తములను విచారించి చూస్తూ ఉన్నారు, ముహూర్తాలను చూస్తూ ఉన్నారు. ఏ రోజు మంచిది, ఏ గడియ మంచిది, ఎట్లా ఇంట్లోకి వెళ్ళాలి, ఎట్లా ప్రవేశం చేయాలి, మా పిల్లల్ని ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి. ఒక ఆయన మంగళవారం ప్రయాణం చేయడు, ఒక ఆయన గురువారం ప్రయాణం చేయడు, ఇంకొక ఆయన శుక్రవారం మంగళ షాపుకి వెళ్ళి గడ్డం చేయించుకోడు, మంగళవారం వెళ్ళి షేవింగ్ చేయించుకోవాడు. ఏంటి వారాల పట్టింపు ఏంటి, ముహూర్తాల పట్టింపు ఏంటి? దేవుని యొక్క వాక్యం అంటుంది, సర్వ సృష్టిని సమానంగా నేను చూశాను, నీవు వీటిని చూడకపోతే నేను ముహూర్తం పెట్టి నీ బిడ్డలను నిన్ను ఆశీర్వదించు దేవుడని నేను అంటున్నాను. హల్లెలూయా. ముహూర్తాలు చూసారా? దేవుని యొక్క కోపం పుట్టించిన వారు అవుతారు. చూడలేదా? మీ కుటుంబాలకు ఆశీర్వదము మీ ద్వారా వచ్చింది, మీ బిడ్డలకు ఆశీర్వదం వచ్చేవారుగా మీరు ఉంటారు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన నేనే ఫోన్ చేశాను. మొన్న ఒక ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళ భార్య గారు ఫోన్ లిఫ్ట్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేస్తే హాస్పిటల్కి వెళుతున్నారా అన్నా నేను. ఎక్కడికండి? హాస్పిటల్కి వెళుతున్నారా అన్నాను. మీ అన్నయ్య అయ్యా ఏంటండి, మీ అన్నయ్య ఈరోజు మంగళవారం పట్టింపు ఉంది, మీ అన్నయ్యకి మంగళవారం వద్దంటున్నాళ్లే అని అంది. I called a man last week and his wife lifted the call and said, and I asked, were you going to the hospital? And she said, your brother, today is Tuesday, so he's saying that we shall not go. రోగం వచ్చేమో శరీరంలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది. The disease in the body is growing day by day. వారు బాప్తిసం తీసుకున్నారు, They were baptized ప్రతి నెల బల్లలో పాల్గొంటారు, and they were participating in the communal service every month. కానీ హాస్పిటల్కి వెళ్ళటానికి వారికి ఏమంటూ వచ్చింది? But to go to the hospital, they were against something. ఏమంటూ వచ్చింది? వారం అడ్డు వచ్చింది. మంగళవారం హాస్పిటల్కి వెళ్ళకూడదు, చచ్చిన పర్వాలా. But Tuesday they shall not go. Even if they die, they shall not go to hospital. మంగళవారం చచ్చిపోయాడని తీకోకుండా ఉంటారా? If somebody is dead, on Tuesday they shall not remove it. నేను అన్నాను, క్రైస్తవులకి పట్టింపులు లేవు, మంగళవారం వెళ్ళమన్న హాస్పిటల్కి వాళ్ళు. For Christians, there is nothing like that. Please go to hospital, I said. ఇక్కడ ఏం చేస్తున్నారు? ముహూర్తాలను చూచు ఉన్నారు. అయిపోవచ్చింది. సరే, దేవుని కోపం పుట్టించాడు ఎవరో? మనిషి అనేటువంటి రాజు. దేవుడు ఏం చేశాడు? శత్రువులని ఈ యొక్క యోధా రాజ్యం మీదకి పంపిస్తూ ఉన్నాడు. మనిషి చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు శత్రువులను మనుష్య రాజ్యం మీదకి పంపిస్తూ ఉన్నాడు. Because Manushya did all the wrongdoings and made God anger, God has sent people against Manushya's kingdom. వచ్చారు, They came, మనుష్యను పట్టుకుని వెళ్ళిపోయారు. they took Manushya and went back. అప్పుడు వచ్చింది మనోడికి బుద్ధి. And then he began to realize, ప్రభువా, oh God, నీవు ఇంత పని చేస్తావు అనుకోలేదయ్యా. I thought you will not do something like this. నేను ఇప్పుడు బంధకాలలో ఉన్నాను, I am caged right now. బంధకాలలో ఉండి నీకు మొరపెడుచు ఉన్నాను. I am caged and I am praying అని to you. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను చదువుతున్నాడంట. And now he's reading all నువ్వు the జాలి words of కలిగిన God. దేవుడు కదా, నువ్వు కృప కలిగిన దేవుడు కదా, నువ్వు కరుణ సంపన్నులు కదా, ఎవరినైనా క్షమించేటువంటి దేవుడు కదా అని ఇప్పుడు మొరపెడుతున్నాడు ఆపద వచ్చినప్పుడు మనిషి. Manushya is reading all the God's words from the Bible now after he's caged. He's saying, you will forgive everybody, please forgive me. ఎంతమంది సేవకుల చేత వర్తమానం పంపించినా వెనక్కి తిరగల. He never turned back even though he sent prophecies from so many places. ఎంతమంది ప్రవచనం చెప్పినా వెనక్కి తిరగల.
He never turned back. కానీ పట్టుబడిన తర్వాత ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. But after his case, now he's crying. 33వ అధ్యాయము 2వ దిన వృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము Deuteronomy chapter 33 verses 10. Second Chronicles యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గాక పోయిరి. దేవుని వాక్యాన్ని వినుచున్న బిడ్డలారా, మీరు కూడా దేవుని మాటలు విని విడిచిపెట్టేసేటువంటి వారిగా ఉన్నారేమో. దేవుని మాట జీవము కలిగినది, జీవ మాట బ్రతికిస్తున్నటువంటిది, దేవుని మాట నెమ్మది కలిగిస్తున్నటువంటిది, దేవుని మాట సంతోషము కలిగించేటువంటిది. మీరు కూడా ఎన్నిసార్లు దేవుని వాక్యమును విన్నా కానీ విడిచిపెట్టి మీ యొక్క స్థితిలోకి మీరు వెళ్ళిపోతున్నారేమో. ఒకవేళ దేవుడు హెచ్చరించిన కానీ వింటలేదేమో. ఒకవేళ దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి 10వ వచనం. Second Chronicles 33rd chapter 10th verse. ఇంగ్లీష్లో. And the Lord spake to Manasseh and to his people, but they would not hearken. 12వ వచనం. And 12th verse. అతడు శ్రమలో అతడు శ్రమలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను పాలుకొని బతిలాడుకుంటున్నాడు. తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Second Chronicles 33rd chapter 12th verse. And when he was in affliction, he besought the Lord his God and humbled himself greatly before the God of his fathers and prayed unto him, and he was entreated of him and heard his supplication and brought him again to Jerusalem into his kingdom. Then Manasseh knew that the Lord he was God. దేవుడు అంటున్నాడు, God is saying, నీవు ఇప్పటికైనా తెలుసుకో, నీ ఇప్పటికైనా తెలుసుకో, realize now itself, నేను క్షమించే దేవుడును. I am the one who forgives you. నువ్వేం చేయాలో తెలుసా? Do you know what you have to do? ప్రార్థన ద్వారా నన్ను పట్టుకోవాలి, Hold me through prayers. నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నాకు ప్రార్థన చేసే దానిగా నువ్వు ఉండాలి. Be humble and praise me. నేను తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు గ్రహించుకోవాలి. Realize that you have no other gods rather than me. అప్పుడు నీవు కోల్పోయిన వాటినన్నిటిని మళ్ళా తిరిగి నీకు అనుగ్రహించు దేవుడని నేను ఒక్కడనే అంటున్నాడు. Then I will give back all that you have lost, because I am the only God. ఎవరండి మన దేవుడు? Who is it? Our God? క్షమించే దేవుడు. The God that forgives everybody. ఇక్కడ అంటున్నాడు, రాజులు వచ్చి అతను పట్టుకుని వేరే ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోయారు. అష్షూరు రాజు వచ్చి. Here it is saying that the kings came and he took Manasseh to other kingdom. చాలా చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. They tortured him. చాలా వేదనకు గురి చేస్తూ ఉన్నారు. They were giving him trouble. ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. He's facing so many problems. అప్పుడు గుర్తుకొచ్చాడు జీవము కలిగినటువంటి దేవుడు. Then he realized and remembered the God. అప్పుడు తనను తాను తగ్గించుకుని, Then he was humble. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోనుకు తీసుకుని పోయి, అప్పుడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా అయ్యా నేను తప్పు చేశానయ్యా, He's crying, నేను saying, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా,
నన్ను క్షమించయా, నేను ఎన్నటెన్నకి తప్పు చేయను ప్రభువా అని దేవుని దగ్గర ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు. ఆడు బ్రతికిన జనాలలో ఉపవాసం ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ఆహారం పెట్టట్లా, కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసేశారు, బందీగా అయిపోయాడు, ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నాడు. తన స్థితిని తాను తలుసుకుని ఒక రాజసింహాసనం మీద కూర్చుని అధికారము చలాయించినటువంటి రాజు దేవుని లెక్క చేయకపోవటం మూలంగా ఈ స్థితి కలిగింది. చెప్పాలండి. Wherefore the Lord brought upon them the captains of the host of the king of Assyria, which took Manasseh among the thrones, and bound him with fetters, and carried him to the Babylon. He was caged, and he was all along with the thrones. And then he remembered God, saying, "O God, please forgive me," and he fasted there. తప్పు చేసిన శిష్యుబాలను ఏం చేశారు? ఏంటండి ఏ మాటలు ఏ నేర్చుకుంటున్నారు మీరు? తప్పు చేసినటువంటి 100 తప్పులు చేసి శిష్యుబాలను ఏం చేశారు? తల నరికేశాడు, శిరచ్ఛేదం చేశారు వాళ్ళు. మన దేవుడు ఏం చేస్తున్నాడు? మన దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించాడు. క్షమించి పోరా, నేను క్షమించేశాను, మళ్ళా నీకు పూర్వ వైభవం తీసుకొస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట దేవుడు చెప్పాడో ఇక మళ్ళా తన రాజ్యానికి వచ్చేసేసి దేవునికి వ్యతిరేకంగా ఎన్నైతే చేశాడో వాటన్నిటిని పడగొట్టేసి యెహోవా దేవుడే నిజమైనటువంటి దేవుడు, మీరందరూ ఆయననే ఆరాధించాలని ప్రకటన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పమ్మా ఇంగ్లీష్లో. And after he realized, and he went back to his kingdom, then Manasseh knew that the Lord, he was God, and he then commanded everybody to praise God in the Israel. 14 వచ్చిన నుండి చదువుకోండి, లాస్ట్గా 18 వచ్చిన చాలండి. 14 వచ్చిన నుండి చదువుకోండి, ఇంటికి వెళ్ళి లాస్ట్గా 18 వచ్చిన చాలండి. మనిషి చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇశ్రాయేలు రాజుల గ్రంథములో ఉన్నది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను క్షమించే దేవుడను. నువ్వు ఇప్పటి వరకు ఎన్ని చేసినా పర్వాలేదు, నీవు మోకరిల్లి కన్నీరు కార్చి నా సన్నిధిలో నీ హృదయపూర్వకముగా నన్ను వెతికినట్లయితే నిన్ను క్షమించి నువ్వు కోల్పోయిన వాటినన్నిటిని మళ్ళా తిరిగి నీకు ఇచ్చేటటువంటి దేవుడును మీ మధ్యలో నేను ఉన్నాను కనుక మీరు ఎవరు క్షమించమని అడుగుతారో వారందరినీ క్షమించడంతో పాటు మీరు కోల్పోయిన వాటినన్నిటిని కూడా తిరిగి అనుగ్రహించేటటువంటి దేవుడును నేనై ఉన్నానని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుచు ఉన్నాడు. హల్లెలూయా.